వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. నాన్ వేషణ కాలి కింద పెంటని తీసుకొచ్చి ముఖానికి రాసుకొని అనవసరమైనటువంటి రచ్చలో దూరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒళ్ళు మండేలా చేస్తున్నటువంటి ఆయన వ్యాఖ్యలు. దానికి ప్రతిగా గరికపాటి నరసింహారావు గారు మాట్లాడుతూ ఆయన తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ అంశంపై ఇది ఎంతవరకు వెళ్తుంది, అసలు ఆగే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా లేదా అని మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, నాన్ వేషణ గరికపాటి గారి టాపిక్ అన్నట్టుగా అసలు స్టోరీ వేరే, క్లైమాక్స్కి వచ్చేసరికి మొత్తం స్టోరీయే మారిపోయింది. ఇప్పుడు వివాదం వల్ల ఏంటంటే గరికపాటి గారు వర్సెస్ నాన్ వేషణ అన్నట్టుగా సాగుతుంది. కానీ మరీ దారుణంగా మాటలు కోటలు దాటిని అన్నట్టుగా మాట్లాడిన చందం కూడా మనం చూస్తున్నాం. చాలా వికృతమైనటువంటి అది ఇప్పుడు టాపిక్ కూడా మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా కూడా పోయింది. సో దీని గురించి మీరు ఏమంటారు? నిజంగా కూడా చిలికి గాలివానైనట్టు ఈ శివాజీ గారు చెప్పిన అంశం అసలు ఆయన చెప్పింది ఏమిటి, ఆ తర్వాత జరిగే చర్చ ఏమిటి, ఇది ఎక్కడికి దారి తీసింది, ఇప్పుడు భారత వ్యవస్థే కదిలేలా. ఎందుకంటే ఇప్పుడు నాన్ వేస్ట్ మీద కేసు అవ్వడం, సోషల్ మీడియాకు వాళ్ళు లెటర్ రాయడం పోలీసులు, ఇప్పుడు పోలీసులు నాన్ వేస్ట్ ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయడానికి ఇంటర్పోల్ వ్యవస్థ ప్రారంభిస్తుంది. అంతే, అక్కడ దాకా వెళ్ళింది. ఇక్కడ ప్రారంభమైంది ఒక రకంగా ఉంటే మధ్యలో అనుసూర్యకు తనకు తానుగా వచ్చేసి పిచ్చి పిచ్చి వాగుడు వాగేసి కౌంటర్ మీద కౌంటర్లు వేస్తూ రెచ్చగొడుతూ మాట్లాడిన తీరు చూసాం. దీంట్లో సందుట్లో సడేమి అంటే అవసరం లేని దానికి వచ్చి ఈ ప్రపంచ పర్యాటకుడు అని పేరు పెట్టుకున్నటువంటి ఒక ప్రపంచ వ్యభిచారి తాను అనుచిత వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ ఆయన చేస్తూ గరికపాటి గారి మీద సెటైర్లు వేయడం, గరికపాటి గారు కూడా చులకనంగా మాట్లాడడం, చవాకులు పాలడం అన్ని చూసి ఇప్పుడు గరికపాటి గారిని సపోర్ట్ చేస్తున్నారా సార్? అంటే ఆయన కరెక్ట్ అంటున్నారు? గరికపాటి గారు మంచిగా చెప్తాడు కదా. ఆయన ఇంకా చాలా ఆయన హేతుత్వాన్ని ఆయన ఆస్తికత్వంలో కలిపి చెప్తాడు. అంటే నాస్తికత్వాన్ని ఆస్తికత్వంలో కలిపి చెప్పడం అంటే మాటలేం కాదు. ఉదాహరణకు చెప్పాలంటే గుడ్డిగా ఇవి నమ్మకంటాడు. అంటే బయటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోండి అంటే నీకు ధర్మశాస్త్రం చెప్తున్న మూఢనమ్మకం అనుకుంటాం, కానీ దానివల్ల ఏంటంటే క్రిములు కీటకాలు ఇంట్లోకి రావు అని అర్థం. అయితే ఈ వివాదంలో నాన్ వేషణకి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన వాగ్దాటి మాట ఎంత పదునుగా ఉంటుందంటే కత్తి కన్నా కూడా పదునుగా ఉంటుంది. అయితే రీసెంట్గా ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు, మీకు వినిపిస్తాను. దాని గురించి మీరు ఏమంటారు? ఈ టాపిక్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి కంటిన్యూషన్, నెక్స్ట్ జరగబోయేది ఏంటి, ఆయన మాటల్లో అర్థం ఏంటి, లేకపోతే ఏంటని మీరే చెప్పాలి. కాల్చేస్తారు. ఈ బెంగం లేదమ్మా, మహాత్మా గాంధీని కాల్చేసుకున్న దేశం ఇది. అంతకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. ఇక్కడ పోయినా బెంగం లేదు, కానీ నిజం చెప్పాం, నిష్కర్షగా మాట్లాడాడు, సత్యం మాట్లాడాడు. అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కినా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా, చాలా హాయిగా ఎక్కుతా. నాకు నిద్ర పట్టిన రోజు లేదు నా జీవితంలో. ఆయన మాటల్లో ఒక భావోద్వేగం, ఎవరు తప్పు చేశారో చేయలేదనే తర్వాత విషయం. అలాంటి ఒక పండితుడు ఇలాంటి వివరణ ఇవ్వాల్సిన వచ్చే పరిస్థితికి వాస్తవానికి అది విన్నాను, నేనైతే చూశాను ఆ వీడియో కూడా. ఈ వీడియోకి ఈ నాన్ వేషణ ఇన్సిడెంట్ గురించి చెప్పినట్టుగా అయితే నాకైతే అనిపించట్లేదు. అంటే పాత తాలూకు వీడియో క్లిప్గా భావిస్తున్నాను నేను. ఎందుకంటే నాన్ వేషణ ప్రస్తావన లేదు, బట్ నాన్ వేషణకి ఆన్సర్లా ఉంది, అదంతా కూడా ఆన్సర్ ఇస్తున్నట్టుగా ఉంది. దాంట్లో మీరు అన్నట్టు భావోద్రేకం ఏంటంటే తననెవరో కొడతారు, తననెవరో చంపుతారు అని భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి భయపడను, నేను తప్పు చేస్తే భయపడతాను, నేను భయపడను కాబట్టి, తప్పు చేయను కాబట్టి నిర్భయంగా నిద్రపోతాను, నిర్భయంగా ప్రయాణం చేస్తాను, ఏ రోజైనా సరే ఎక్కడైనా సరే ప్రయాణం చేస్తానని చెప్తున్నాడు. నిజంగా కూడా ఎవరైనా తప్పు చేసినప్పుడే ఎవరైనా శిక్షిస్తారని భయం ఉంటుంది. శిక్షిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే నేను తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేసినప్పుడు భయపడాల్సిందే. సో అది చెప్పాడు. ఆయన ఏ తప్పు చేయకుండా గాంధీని కూడా చంపిన దేశం మనది, అంత గొప్ప వాళ్ళు ఉన్నారు మన దేశంలో అని కూడా ఆయన సెటైరికల్గా చెప్పాడు. సో ఏదైనా సరే ఈ నాన్ వేషణకు ఆన్సర్లా ఉంది, కానీ నాన్ వేషణ గురించి ప్రత్యేకంగా చెప్పిన వీడియో అయితే నేను భావించట్లేను. సరే ఏది జరిగినా కూడా ఈ అన్వేషణ అనేవాడు ఈ విధంగా రెండు రకాల తప్పులు చేశాడు ఆయన. ఒకటి ఏంటంటే హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ హిందూ దేవత క్యారెక్టర్లను అసాసినేషన్ చేస్తూ వ్యంగ్యంగా విచిత్రంగా మాట్లాడడం ఒకటైతే, ఇక తాను ఒక విచిత్రమైనటువంటి స్త్రీవాదన ముందు తీసుకొచ్చి తాను 14 ఏళ్ళ మైనర్ బాలికనుతో సెక్స్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పడం తప్పు కాదట. కానీ
కట్టుబాటుతోటి సిస్టమేటిక్గా ఉండండి అని చెప్పడం తప్పు అవుతుందట. ఇక్కడ ఈ దేశంలో స్త్రీలు ఇన్ని రకాల సంవత్సరానికి ఇన్ని రేపులు జరుగుతున్నాయి కాబట్టి మీరు స్త్రీని సపోర్ట్ చేయాలంటున్నాడు. అసలు ఆ వాదనకు దానికి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు. ఒకవేళ రేపులు జరిగిన మాట వాస్తవమే, క్రైమ్ జరిగిన వాస్తవమే, దానికి ఈ స్త్రీ కట్టుబాటు అయినటువంటి వస్త్రాల వల్లనే రేపైందని ఎవరు అనట్లేరు. అంటే ఇక్కడ రేపైన వాళ్ళందరూ చీర కట్టుకోకుండానో వివస్త్రగుంటనో ప్రవోకుంటేనో రేపు గురైనట్టు కాదు కదా. ఒక్క సూటి ప్రశ్న నాన్వేషణ మాట్లాడుతూ, నాకు ఒకవేళ అమ్మాయి పుడితే, అమ్మాయి ఉంటే భారతదేశం వస్తే రేప్ చేసేస్తారు, నేను భారతదేశమే రాను అన్నాడు. ఇప్పుడు ఆయన మీద ఈ 2 చట్టాలు, ఈ 2 తప్పులే కాకుండా 3వ చట్టం కూడా ఉంది, దేశద్రోహం చట్టం కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. దేశాన్ని అవమానిస్తూ ఇతర దేశాలున్నాయి పొగుడుతూ దేశాన్ని అవమానిస్తూ మాట్లాడాడు. అది ఖచ్చితంగా నేరం అవుతుంది. దేశాన్ని, దేశ సార్వభౌమాధికారాన్ని, దేశ సంస్కృతిని మాట్లాడడం కూడా నేరంగా పరిగణిస్తాం. దాని ద్వారా కూడా కేసు పెట్టవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆయన థాయిలాండ్ దేశాన్ని ఆదర్శంగా తీసుకోండి, థాయిలాండ్ దేశం జీడిపి ఎక్కువగా ఉందని చెప్తున్నాడు. కానీ థాయిలాండ్ చేస్తున్నటువంటి ఆ వ్యాపారం ఏంటి, సంపాదన అంతా ఏంది, వ్యభిచారం మీద, టూరిజం ప్లేస్లో వ్యభిచారానికి లైసెన్స్ ఇచ్చారు. మన దేశంలో వ్యభిచారానికి లైసెన్స్ ఎక్కడా లేదండి. మహారాష్ట్ర లాంటి కమాడిపూర్లో కూడా లైసెన్స్ లేదు, ఎక్కడా కూడా లైసెన్స్ లేదు. ఈ దేశంలో లైసెన్స్ వ్యభిచారం అనేదే లేదు. కానీ కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లోకి లైసెన్స్ ఇచ్చి అక్కడ వ్యభిచారం చేసినా కూడా అరెస్ట్ చేయరు. వ్యభిచారం లైసెన్స్ బిజినెస్ చేశారు. అట్లాంటి దేశం ఆ థాయిలాండ్, పటాయ్ లాంటి ప్రాంతాలలో వ్యభిచార అఫీషియల్గా చేయిస్తారు. అట్లాంటి ఆదాయాన్ని సంపాదిస్తున్న దేశం తలసరి ఆదాయం అని చెప్పి ఆ దేశం ఆదాయంతో పోలుస్తూ మన దేశాన్ని కించపరిచిన మాట్లాడి మన దేశ ఆత్మగౌరవం దెబ్బతీసినటువంటి ఈ బడుద్దాయి ఆయనకు ఆడపిల్లలు పుడతారా అంటే ఇక మనం ఏం కామెంట్ కూడా చేయలేము. ఎందుకంటే భారతదేశంలో రక్షణ లేదు, చేసేస్తారు అని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఆయన రమ్మని చెప్పండి. ఆయన వస్తే ఇప్పుడు ఒక దేశానికి వస్తే ఆయనకి ఏ విధంగా సత్కారం ఉందో రెడీగా ఉంది కదా, ఆయనకు పెళ్ళి అయినప్పుడు కదా లెక్క. ఇట్లా దేశాన్ని అవమానకరంగా మాట్లాడడం, గరకపాటి గారి మీద ఈ దేశంలో సనాతన ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తులు అరుదు. అందులో అదే నేను ఎప్పుడు చెప్తాను, ఆ ప్రపంచంలో ఆ కమ్యూనిజం కలిసి ఉంటుంది, నాస్తికత్వంలో కలిసి ఉంటుంది. నాస్తికం అంటే దేవుడు లేని తత్వాల్లో ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో దాని సపోర్టింగ్గా ఉందా అనిపిస్తుంది, కానీ ఆయన మాట్లాడే దాని లాజిక్ ఉంటుంది. అంటే విజ్ఞాన శాస్త్రాన్ని, సైన్స్ని, దైవ ఆధ్యాత్మిక కలిపి చెప్తాడు. దీపం ఎందుకు ముట్టిస్తుంది, ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వస్తాయో చెప్తాడు. దేవాలయంలోకి వెళ్తే ఎందుకు పాజిటివ్ వస్తుందో చెప్తాడు. దేవుడు చేస్తున్నాడా, అక్కడ ఉన్నటువంటి మూల విరాట్ నుంచి వచ్చేటువంటి పవర్ ఏంటిది, సైంటిఫిక్ రీజన్తో కలిపి చెప్తూ ఉంటాడు. అంటే హేతు పద్ధతి నుంచి, నిజాల నుంచి భక్తి మార్గంలోకి ప్రజలను నడిపించే రీతిలో ఆయన చెప్పే ప్రవచనాలు ఉంటాయి. అట్లాంటి ప్రవచనకర్తలు కూడా నువ్వు ఈ విధంగా జోటుకొచ్చిన మాటలు మాట్లాడితే, అంటే నీకు పోలీస్ ఆఫీసర్తో మాట్లాడినప్పుడు అతనే చులకన భావంతో మాట్లాడతాడు, స్త్రీల పట్ల అసభ్యంగా మాట్లాడతాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను అదే చెప్తాను, ఏ దేశంకి వెళ్ళినా ఆ దేశ సంస్కృతి మీద, ఆ దేశ సాంప్రదాయాల మీద, ఆ దేశ సాంస్కృతిక రాజకీయ సాంప్రదాయాలని ప్రజెంట్ చేయాలి, టూరిజం ప్రజెంట్ చేయాల్సినట్టు వాడు అక్కడికి వెళ్ళి ఆ దేశంలో ఉన్న వ్యభిచార గృహాలని, వ్యభిచారాలను పరిచయం చేసుకుంటూ, పిక్నిక్ స్పాట్లను పరిచయం చేస్తూ చేసే వీడియోలు వ్యూస్ వస్తాయని చెప్పి ఆ వ్యూస్ కోసం ఆయన వ్యభిచారం చేసుకుంటూ ప్రపంచయాత్ర చేస్తూ ఈ దేశ సంస్కృతిని ఈ విధంగా ప్రశ్నిస్తుందంటే చాలా అసాస్పదంగా ఉంది. నాన్వేషణ హిందువేనా అండి? ఖచ్చితంగా హిందువే. నాకు తెలియదు, నాకున్న సమాచారం ప్రకారం అయితే హిందువే. నాకు తెలిసి ఆయన రాజమండ్రి దగ్గర ఏదో ఊరున్నట్టుగా మనకు సమాచారం. సరే, మొత్తం మీద అయితే ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్లోనే ఆయన రెసిడెన్స్ అని తెలుస్తూ ఉంది. ఈయనతో పాటు ఇంక 2-3 చేస్తారు ప్రపంచయాత్ర. వాళ్ళు ఎవరితో కూడా ఎక్కడ సమస్య రాలేదండి. అసలు వాళ్ళ ప్రపంచయాత్రలో సరదాగా చేసుకుంటూ ఆఫ్రికా, కంబోడియా దేశాల్లో తిరుగుతూ అతను చేస్తాడు. ఆ రాయలసీమ కర్ణాటక చాలా బాగా చేస్తాడు, ఎవరితో వివాదం లేదు. కేవలం నా అన్వేషణ వాడు తను ఒక హీరోని తనకు తానుగా ప్రకటించుకొని, తను ఒక మేధావిగా ప్రకటించుకొని, తనకు తానుగా మేధావిని ఊహించుకొని వచ్చిరాని వాక్యాలు చేసుకొని ఈరోజు ఈ విధంగా జనం చేత చివాటి తింటున్నాడు. చట్టం ఎక్కడున్నా తీసుకొచ్చి బొక్కలేస్తానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించినటువంటి కదలికలకు మొదలైంది, విచారణ మొదలైంది. పోలీసులు రంగంలో దిగారు. ప్రపంచంలో ఎక్కడ ఏ వ్యభిచార గృహంలో దాక్కున్నా, ఎలక బొర్రిలో దాక్కున్నా వాడిని పట్టుకొచ్చి లోపడేసి మాత్రం ఖాయం. లాస్ట్గా ఒక్క చిన్న ప్రశ్న అండ్ ఒక్క లైన్తో కంప్లీట్ చేయాలి. ఈ వివాదంలో జనాలకి కలిసి వచ్చే అంశం ఏమన్నా ఉందా, కొట్టుకోవడం తప్ప? వాస్తవానికి ఇక్కడ చర్చల్లో పనికొచ్చే అంశం అయితే ఏం లేదు, కానీ అసలు విషయాన్ని అయితే అందరు మర్చిపోయారు. వాస్తవానికి అంటే ఇక్కడ చట్టం ఏం చెప్తుందో,
స్త్రీకి ఎన్ని స్వేచ్ఛ ఉందో పురుషునికి అంతే స్వేచ్ఛ ఉంది. పురుషునికి ఏ విధంగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో స్త్రీకి ఆ విధంగానే ఉన్నాయి. నువ్వు అసభ్యంగా ప్రవర్తిస్తానికి సంబంధించిన వస్త్రాధరణ పురుషుడు చేయొద్దు, స్త్రీ చేయొద్దు. పురుషుడైనా సరే స్త్రీ అయినా బహిరంగ ప్రదేశాలు తాగకూడదు, బహిరంగంగా వ్యభిచారం చేయకూడదు. ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి, సమాన చట్టాలు ఉన్నాయి. వాటిని వదిలేసి స్త్రీని ఒక్కదాన్ని డ్రెస్ వేసుకోమన్నాడు లేదా స్త్రీ డ్రెస్ వేసుకోవద్దు అన్నాడు అని చెప్పడానికి అవకాశం లేదు. శివాజీ గారు మాట్లాడితే అట్లా లేనే లేదు, ఏం లేదు. ఆయన యాంకరు చూస్తానికి చీర కట్టుకున్నాక బుద్ధిగా గౌరవప్రదంగా ఉన్నాం. చీర కట్టుకుంటే గౌరవం దక్కుతుందండి. మనం ఇబ్బంది పడంటే డ్రెస్ అలంకరణ వేసుకొని నడవలేక కింద పడడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అట్లా వేసుకుంటే అట్లా అవుతుంది. మీకు గౌరవం దక్కాలంటే చీర కట్టుకుంటే బాగుంటుందేమో అని తరహా చెప్పే ప్రయత్నం చేశాడే కానీ ఉపయోగం ఉందా లేదా ఖచ్చితంగా రెచ్చగొట్టిన అంశాలు పక్కన పెడితే దాని గురించి రెస్పాండ్ అయ్యే శివాజీ గారి మాట చెప్పే ప్రయత్నం స్వాగతించాలి. ఆయన పదాలు ఏదైతే ఢిల్లాలో అబ్జెక్షన్ చెప్పాలి. అనుసూయ ప్రతి వాక్యాన్ని ప్రతి ఐడియాలజీని ఆమె వెనక్కి తీసుకోవాలి. స్త్రీకి స్వేచ్ఛ కాదు, స్త్రీకి బాధ్యతలు కూడా నేర్చుకోవాల్సింది ఉంది. ప్లస్ ఈ అన్వేషణ లాంటి వాళ్ళు ఇట్లా తగిన దాంట్లోకి రాకపోవడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు, జనానికి ఉపయోగం లేదు. కానీ ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత మీరు చూస్తలేరో ఈ వారం 10 రోజుల నుంచి జరిగిన ప్రతి సినిమా ఈవెంట్లో యాంకర్లే కాదు, యాంకర్కు పార్టిసిపేట్గా గెస్టులకు వచ్చి ఆర్టిస్టులు కూడా నిండుతరమైన చీరలతో రావడం మనం స్పష్టంగా క్లియర్గా చూస్తున్నాం. ఇది మంచి పరిణామం. చర్చ జరిగింది, మంచి రిజల్ట్ అయితే వచ్చింది.